యామిని అర్జున్ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తను మీరా కాదు అహల్య అని తెలిస్తే అప్పుడు మీరేం చేస్తారు అని అందరినీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే భానుమతి అది అహల్య అని తెలిసిన మరుక్షణం దాన్ని కట్టుబట్టలతో సహా వెంటనే మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తాం, అలాంటిది నమ్మించి మోసం చేసింది అని చెప్పేసి ఇక అవంతిక, కార్తిక్, భానుమతి ముగ్గురు కలిసి అంటూ ఉంటారు. ఆ సమయంలో అర్జున్ ప్రసాద్ను సుభద్ర సైలెంట్గా ఉండేసరికి ఏంటి అన్నయ్య గారు, ఏంటి వదిన గారు, మీరేం సైలెంట్గా ఉన్నారు, చడి చప్పుడు చేయట్లేదేంటి, అహల్య గురించి ఇంతేసి మాటలు అంటున్నా అహల్యను ఇక బయటికి గెంటేస్తాం, తను తప్పు చేసింది, నమ్మించి మోసం చేసింది అని అనట్లేదేంటి అని ఈ ఆమెని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే తను మీరా అని చెప్పేసి నేను నమ్ముతున్నాను, అహల్య కాదని ఇక అనుకుంటున్నాను అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అంటుండగా, ఒకవేళ తను అహల్య అయితే అప్పుడేం చేస్తారు, అహల్య అయితే అనుకున్నట్టుగా ఈ కుటుంబాన్ని నమ్మించి మోసం చేసి ఇంట్లో అడుగు పెట్టిందని తక్షణం తనని బయటికి గెంటేస్తాం అని చెప్పేసి ఈ విధంగా అర్జున్ ప్రసాద్ అంటాడు. ఆ మాటలు విని ఒక్కసారిగా ఇదే కదా నాకు కావాల్సింది, సరే అండి ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా గౌతమ్ను ప్లస్ ఆ యొక్క మీరా, అతిథి ముగ్గురు కలిసి గౌతమ్ తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సెటర్ కోసం అని చెప్పేసి కాల్ చేసి వాళ్ళ ఇంట్లో దిగేస్తారు. ఈలోపు అరే ఎలా ఉన్నావురా అని చెప్పేసి గౌతమ్ ఫ్రెండ్ అడుగుతుండగా చాలా బాగున్నాను రా అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తారు. ఎలా ఉంది నాన్న, మీ అమ్మ అందరు బాగున్నారా అంటే అవును తనెవరు అని చెప్పేసి ఇక అహల్య గురించి అడుగుతూ ఉంటుంది. తను ఓ అర్థమైందిరా, తను నీ వైఫ్ అని ఇక్కడ అర్థమవుతుందిరా అని చెప్పేసి గౌతమ్ ఫ్రెండ్ అంటాడు. అప్పుడు వెంటనే గౌతమ్ ఆలోచిస్తూ అవును తను నా భార్య, ఓ చాలా చక్కగా ముద్దుగా ఉంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా నా దిష్టి తగిల్లా ఉంది అని తను అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే అహల్యను గౌతమ్ ఇద్దరు వచ్చి తన ఆశీర్వాదాన్ని తీసుకొని పిల్ల పాపలతో చల్లగా ఉండండి అని చెప్పేసి దీవిస్తారు. మరి తనెవరు, తన ఇక నా ఫ్రెండ్, అంటే ఇక మాకు రిలేషన్స్ అవుతుందన్నమాట అని చెప్పేసి అతిథి గురించి చెప్తారు. సరేరా మీకు రూమ్ అరేంజ్ చేశాను, మీ ఇద్దరికి ఒక రూము తనకొక రూము స్పెషల్గా అరేంజ్ చేశాను రా, చాలా థ్యాంక్స్ రా అని చెప్పేసి ఈ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరా అడుగుతుంది, అదేంటండి మీరు అహల్య అని చెప్పేసి అన్నారే అని అంటుండగా, మరి చెప్పగా తప్పలేదు కదా, కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి, ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలను తీసుకొని వచ్చారంటే కాస్త అనుమానం పడుతుంది కదా, ఈ రకంగా కూడా ఎందుకు చెప్పానంటే అతిథి కోసమే చెప్పాను, అతిథి మన మీద అనుమానం పడుతూ ఊకే కావాలని చెప్పేసి ఏదో రకంగా నా మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది కదా, ఆ ఫోకస్ను తప్పించడానికే అలా వాళ్ళ దగ్గర అబద్ధం ఆడాల్సి వస్తుంది, అయినా నువ్వు నా భార్యవని నీ అంతటి నువ్వే బయట పెట్టదాకా నేను కూడా బయట పెట్టను అహల్య అని మనసులో అనుకుంటారు. ఈలోపు చాలా సాడ్ అయిపోతుంది ఎవరు, అతిథి, ఎందుకంటే ఇందాక తను నా భార్య అని చెప్పేసి గౌతమ్ చెప్పిన మాటలకు చాలా బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి అతిథి టెన్షన్ పడుతుండగా వెంటనే యామిని ఫోన్ చేస్తుంది. ఇక ఏం చేస్తున్నారమ్మా దిగిలా అని చెప్పేసిన తర్వాత దిగినమ్మా, ఇక నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, ఇందాక ఫోన్ చేసినప్పుడు గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేసినట్టున్నాడు, అప్పుడే చెప్దాం అనుకున్నా కానీ గౌతమ్ ఈ మాటలు వింటాడని అందుకే కాల్ కట్ చేశాను, అసలు ఇప్పుడు మీతో పాటుగా ఉందే తను మీరా కాదు అహల్య, ఇందాక నాకు తెలిసింది, ఏం మాట్లాడుతున్నామో, అవును తను అహల్యనే, ఇక ఒక పని చేయి బేబీ, ఇప్పుడు తను అహల్య అని చెప్పేసి ఎవరికీ తెలియదు కాబట్టి ఇది మనిద్దరి మధ్యలో ఉండి ఎలాగైనా గౌతమ్తో నీ పెళ్ళి జరగాలంటే ఖచ్చితంగా అహల్యను అక్కడే చంపేసేయి. సరే మామ్, ఖచ్చితంగా అహల్యను చంపేస్తాను, ఇప్పుడు గౌతమ్ నా వాడవుతున్నాడని చెప్పేసి అనుకుంటున్న టైంలో ఇది మళ్ళీ తిరిగి బ్రతికొచ్చిందని చెప్పేసి నువ్వు చెప్పిన తర్వాత దాన్ని ఎలా ప్రాణాలతో మళ్ళీ హైదరాబాద్కు వచ్చేలా చేస్తాను, దాన్ని ఇక్కడే చంపేస్తాను మామ్. సరే బామ్ చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఒసే అహల్య, నీ చావు నా పెళ్ళికి వచ్చినట్టుగా ఎప్పుడు నువ్వు నాకు ఎదురు పడుతూనే ఉన్నావా, అనుమానం పడ్డట్టుగానే నువ్వు మీరా కాదు అహల్య అని తెలుసుకున్నానే, ఇక నేను ఎలా చంపాలో మాత్రమే నేను టార్గెట్ చేస్తానే అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా గౌతమ్ అహల్య ఫ్రెష్ అప్ అయి హాల్లోకి వస్తారు. ఆ టైంలో అరే ఇక
ఫుడ్ ప్రిపేర్ చేసిందిరా అమ్మ. అయ్యో అంతా ఎందుకురా, బయట హోటల్లో తింటాం కదా, అదేంటిరా ఇక్కడ స్టే చేసి బయట ఫుడ్ తింటారా? అయినా బయట ఫుడ్ జెంట్స్ ఫుడ్ ఇక హెల్త్ కరెక్ట్ కాదు కదరా, డాక్టర్వి మరి. అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి శ్రమ పెట్టడం ఎందుకని. అయ్యో పర్లేదండి అని చెప్పేసి ఈ విధంగా ఇక వెంటనే ఫుడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ముగ్గురు కలిసి తిందామని చెప్పేసి అనుకుంటుండగా అదే సమయానికి అతిథి లోపల ఉంటుంది. అదేంటి అతిథి ఇంకా రాలేదా అని చెప్పేసి అతిథి అని చెప్పేసి గౌతమ్ పిలుస్తుండగా వస్తుందని చెప్పేసి హాల్లోకి వస్తుంది. ఈ లోపు వెంటనే ఇక డైనింగ్ టేబుల్ దగ్గర ముగ్గురు కలిసి కూర్చుంటారు. వాళ్ళు వడ్డించిన తర్వాత తినేస్తారు. ఇక మేము కాస్త బయట పనుందిరా వెళ్ళేసి వస్తాం అని చెప్పేసి అన్న తర్వాత ఈలోపు ఎలాగైనా సరే దీని శవం ఖచ్చితంగా నాకు కంటపడాల్సిందే, దీన్ని బ్రతకనివ్వకూడదు అని చెప్పేసి ఈ విధంగా ఇక అతిథి మనసులో అనుకుంటుంది. ఈలోపు ఇక డ్రైవింగ్ చేస్తున్న గౌతమ్ పక్కన అహల్య కూర్చోవాలని చెప్పేసి గౌతమ్ మనసులో అనుకొని మీరా గారు ఇక్కడ కూర్చోండి అని అంటుండగా అలా కూర్చోబోతుండగా ఏంటి గౌతమ్, అయినా తనెందుకు కూర్చుంటుంది, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు కదా, డ్రైవింగ్ చేయి, తను నా పక్కన వచ్చి కూర్చుంటుంది. అదేంటి మీ ఇద్దరికి నేను డ్రైవర్నా? డ్రైవర్వా అని చెప్పేసి మేము అనట్లేదు కదా. సరే నీ పక్కన అంతలా కూర్చోవాలనుకుంటే నేను వచ్చి కూర్చుంటాను, వద్దులే నేను ఒక్కనే డ్రైవింగ్ చేసుకుంటాను, మీరందరూ అక్కడే కూర్చోండి అని చెప్పేసి గౌతమ్ అంటాడు. వసే మీరా రూపంలో ఉండి అహల్య న్యూ ఎంట్రీ ఇచ్చి కావాలని చెప్పేసి అందరిని నమ్మించి మోసం చేసావు కదా, ఈరోజు తిరిగి హైదరాబాద్కు వెళ్ళే సమయంలో నేను ఎలాగైనా సరే చంపేస్తానే అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే ఒక లోయ దగ్గర కారు ఆపుతాడనమాట. అక్కడ టీ తాగడానికి చెప్పేసి ఆ టైంలో ఇక గౌతమ్ మీరా ముగ్గురు కలిసి టీ తాగిన తర్వాత అక్కడున్న ప్రదేశం చాలా న్యాచురల్గా ఉంటుంది. కాస్త ముందుకెళ్తుంది మీరా. ఆ టైంలో అతిథి చూసుకొని ఎలాగైనా సరే దీన్ని లోయలో తోసేస్తే ఇక దీని పీడ ఒడిగిపోతుంది, గౌతమ్ చేత నేను 3 ముళ్ళు వేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు గౌతమ్ ఇక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో వెంటనే ఇక మీరా ఆ కొండల దగ్గరికి వెళ్ళి ఆ మొత్తం ఆ వాతావరణాన్ని తను ఆస్వాదిస్తూ ఉంటుంది. వెనుక నుంచెల్లి అతిథి వెళ్తూ ఉంటుంది. ఓసే ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే, గౌతమ్ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నానే, వాడంటే చచ్చంత ప్రేమ, ఆ ప్రేమను దూరం చేసి వాడి చేత తాళి కట్టించుకున్నావులే అని చెప్పేసి సరిపెట్టుకుంటే చచ్చిపోయావు కదా అని చెప్పేసి గౌతమ్ చేత నేను 3 ముళ్ళు వేయించుకోవాలనుకుంటే మళ్ళీ తిరిగి బ్రతికొచ్చి మళ్ళీ నాకు శపంలాగా రెడై కూర్చున్నావా, నీలాంటిది బ్రతకూడదే, నిన్ను ఈ రోజుతో చంపేంత కోపంగా ఉంది. నువ్వు అహల్య అని కన్ఫర్మ్ అయిన తర్వాత నిన్ను ఎలా బ్రతకనిస్తానే, ఆ లోయలో తోసి పడేస్తంటే నువ్వు ఆనవాళ్ళు కూడా గౌతమ్కి దొరకలేవే, చచ్చిందానివి చచ్చినట్టుగానే స్వర్గలోకానికి వెళ్ళిపోతావే. ఇక అప్పుడు హ్యాపీగా గౌతమ్ చేత నేను 3 ముళ్ళు వేయించుకొని హ్యాపీగా గౌతమ్తో కొత్త లైఫ్ను స్టార్ట్ చేస్తానే అని ఈ విధంగా అక్కడ లోయల దగ్గర నిలబడ్డ మీర దగ్గరి వెనకాల మెల్లిగా 2 చేతులు పెట్టి తనని అలా లోయలో పడిపోయడానికి వెళ్తూ ఉంటుంది. మరి నిజంగానే అహల్యను లోయలో తోస్తుందా అతిథి అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. తను అహల్యాన్ని ఇంట్లో వాళ్ళకు తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతుందో, గౌతమ్ ఈ సమస్యలన్నిటికీ ఎలా ఎదుర్కోబోతున్నాడో కూడా అప్కమింగ్లో అప్లోడ్ చేస్తాను.